యేసుప్రభు జన్మించినప్పుడు ఏమన్నా తెలుసా అండి? జ్ఞానులు వచ్చి తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఏమన్నారు తెలుసా? తూర్పు దేశంలో భారతదేశంలో తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఏమన్నా తెలుసా? ఆయన బంగారు సాంబ్రాన్ని బోలం అర్పించారు. బోలం దేనికి వాడతారంటే చనిపోయినప్పుడు బాడీని ఎంబామింగ్ చేయడానికి వాడతారు. అంటే ఎంబామింగ్ అంటే బాడీ నిలువ ఉండడానికి కొరకు. అంటే యేసుప్రభు జన్మించినప్పుడు శరీరం ఎంబామింగ్ చేసే గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. అది మనం పుట్టినప్పుడు ఎవరైనా వచ్చి కాఫిన్ బాక్స్ ఇస్తే, ఎవరైనా కాఫిన్ బాక్స్ ఒక సింబల్ తీసుకొచ్చి మనం గిఫ్ట్ ఇస్తే ఊరుకుంటామంటే చెంపలు వాయి కొడతాం. అదే యేసుప్రభు దాన్ని ఎలా భావించారు తెలుసా? ఆరాధనగా భావించారు. అంటే యేసుప్రభు వచ్చిందే కలువరి శిలువలో మరణించడానికి. క్రిస్మస్, కలువరి శిలువ ఈ రెండింటిని నువ్వు విడదీయలేవు. యూ కెనాట్ సపరేట్ దీస్ టూ. యేసుప్రభు వారి కన్య గర్భము, కన్య జననం, కలువరి శిలువ మరణం, తెరవబడిన సమాధి, ఈ మూడింటిని కూడా ఒక్కసారి ఆలోచిస్తే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈ రోజు ఈ రాత్రి జీవిత పరమార్థం దాన్ని అవ్వాల్సిందే. అందుకొరకే యేసుప్రభు కలువరి శిలువకు వెళ్ళాడు. ఇష్టపూర్వకంగా రక్తం అంతటి కార్చాడు. అని అన్నాడు, నా ప్రాణం పెట్టడం నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడం నాకు అధికారం ఉందని కలువరి శిలువ రక్తం అంతటి కార్చి మొదటి మాట కూడా తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. పాప క్షమాపణ మొదటి కేక. ఆఖరి మాట ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తం అయిపోయింది. ఏ ఉద్దేశం ఈ లోకానికి వచ్చానో ఆ ఉద్దేశం నెరవేరింది. మానవ యొక్క కారణ జన్మ పాప పరిహారం కొరకు వచ్చాను ఈ లోకానికి, అది సఫలీకృతం చేశాను. ఈ రోజు పాపమునకు విముక్తి, రక్తాన్ని చిందించాను. ఈ రోజు మానవాళి యొక్క శిక్షణ అంతటి క్రయధనం చెల్లించాను. ఐ హావ్ పేడ్ ఆల్ ద పనిష్మెంట్. ఇక మానవుడు శిక్షింపబడడానికి వీలు లేదు. ఈ మానవుడు పాపంలో రోధించడానికి వీలు లేదు. ఈ మానవాళికి పాప క్షమాపణ పొందుకున్నాడని కలువరి శిలువ ఫినిష్డ్ అని ప్రకటించారు.